రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడ, సర్వకృపానిధి కలిగిన సర్వాంతర్యామి తండ్రి, ఉదయం నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు మమ్మల్ని క్షేమంగా ప్రతి విషయంలో కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు దేవా. మా ప్రయాణాలలో మా ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు మాకు తోడై క్షేమంగా తండ్రి, ఎలాంటి అపాయాలు ఆటంకాలు కీడులు రాకుండా మమ్మల్ని భద్రంగా నీ సజీవ రెక్కల క్రింద కాచి కాపాడి తండ్రి, ఇంతవరకు మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నీ నామంలో మోకరించి ఉన్నామంటే అది కేవలము మీరిచ్చిన కృపా కనికరముల చొప్పున తండ్రి. దేవా, నీకే వేలాది స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడైన గొప్ప దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించండి, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఎలాంటి స్థితులలో ఉన్నారో వారి యొక్క పరిస్థితులు మీరు ఎరిగిన దేవుడవు తండ్రి. దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్న సమస్యలలో ఉన్న వారికి సమాధానమును దయచేయండి తండ్రి. దేవా, హృదయంలో గలిబిలితో ఉన్న ప్రతి హృదయంలో తండ్రి మీరు స్థిర నివాసం ఉండి నెమ్మది శాంతి సమాధానమును దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని తండ్రి మీరు సహాయం అందించండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించి తండ్రి ఆర్థిక బలమును దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. అప్పుల్లో ఉన్న వారిని తండ్రి మీరు అప్పులు తీర్చుకునే విధముగా ప్రభా వారికి మంచి మార్గాలు సరళము చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యంతో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నీవు నీ దేవుడవైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. అవును యేసయ్య, భూమి మీద ఉన్న జనుల కంటే తండ్రి మమ్మల్ని ఎక్కువగా ప్రేమించి తండ్రి మేము పాపంలో శాపంలో చచ్చి నరకానికి వెళ్ళే వారమై ఉంటుండగా తండ్రి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి నీ యొక్క రక్తమునిచ్చి తండ్రి సిల్వకు అప్పగింపబడి తండ్రి మీ ప్రాణాలను అర్పించి రక్తాన్ని చిందించి మమ్మల్ని రక్షించి ఉన్న గొప్ప దేవుడవు తండ్రి. అంతేకాక యేసయ్య నీ రక్తం చేత మమ్మల్ని కొనుక్కొని నీ స్వకీయ జనముగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు. ఇంత మంచి ఆధిక్యతను మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు దేవా. ఇచ్చిన ఈ రక్షణను బట్టి వేలాది స్తోత్రములు, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా మహోన్నతుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ రోజు ఎంతో మందిని ముట్టి స్వస్థపరిచారు తండ్రి, బాగు చేశారు. ఈరోజు ప్రభు ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో తండ్రి, మైగ్రేన్, తలనొప్పి, కళ్ళ సమస్యలు, చెవుల సమస్యలు, పంటి సమస్య చేత తండ్రి, మెడ నొప్పుల చేత ఎంతమంది ఉన్నారో వారందరిని ముట్టి బాగు చేయండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, ఆర్థరైటిస్, మోకాల నొప్పుల చేత ఎంతో మంది బాధించబడుతున్నారు తండ్రి. కిడ్నీ ప్రాబ్లమ్స్ చేత ఎంతో మంది ప్రభా వేదన పడుచున్నారు ప్రభా. కిడ్నీలో రాళ్ళు తయారై కిడ్నీ ఫెయిల్యూర్ చేత ప్రభా ఎంతో మంది డయాలసిస్ బారిన పడుచున్న వారిని జ్ఞాపకం చేసుకొని యేసయ్య ముట్టండి తండ్రి, స్వస్థపరచండి. నడుము నొప్పుల చేత ఎంతో మంది బాధించబడుతున్నారు తండ్రి, మీరు సహాయం అందించండి తండ్రి. ముట్టి స్వస్థపరచండి, బాగు చేయమని ప్రార్థించుతున్నాను తండ్రి. దీర్ఘకాలిక రోగాలైన ఆర్థరైటిస్ తండ్రి, మోకాల నొప్పులు తండ్రి, ఎయిడ్స్, క్యాన్సర్, పక్షవాయువు లాంటి తండ్రి దీర్ఘకాలిక రోగాల చేత ఎంతో మంది బాధించబడుచుండగా తండ్రి అరికాలు మొదలుకొని నడిమెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థించున్నాను తండ్రి. స్తోత్రాలు దేవా. ఆర్థికంగా తండ్రి అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి యేసయ్య తండ్రి. మీ మహిమ ఐశ్వర్యం నుంచి వారికి ఆర్థిక సహాయం అందించండి తండ్రి. వారు అప్పు ఊబిలో నుంచి పైకొత్తులాగున మీరు సహాయం చేయమని ప్రార్థించున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి.
కుటుంబాల మధ్య గొడవలతో, భార్యాభర్తల మధ్య గొడవలతో, కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. నెమ్మది, శాంతి, సమాధానమును దయచేయండి. కుటుంబాల మధ్య ఐక్యత కలిగి జీవించుటకు మీరు కృప చూపించండి. సహాయము దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. ఒంటరిగా ఉండి కృంగిపోయి తండ్రి వేదనలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మానసిక అనారోగ్యంతో ఎంతోమంది ప్రభా బాధపడుచున్నారు. మానసిక అనారోగ్యం నుంచి విడిపించండి. మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థించున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. పెళ్లి కానీ యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఎంతో మంది తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్నారు. చక్కటి సంబంధాలతో ప్రభా మీ నామంలో వారికి ఘనముగా వివాహం జరుగులాగున సహాయం చేయండి తండ్రి. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకుని ఎంతో కాలం నుంచి తండ్రి ఎదురు చూస్తున్నారు. చక్కటి జాబులను తండ్రి మీ నామంలో దయచేయునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు ఎంతమంది అయితే పెళ్లి రోజు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారందరినీ ప్రభా మీరు ఆశీర్వదించి దీవించండి, తోడై నడిపించండి తండ్రి. యేసయ్యా నైట్ పడుకొని చుండగా ప్రభా తోడై ఉండండి. నైట్ డ్యూటీలలో ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీరు తోడై నడిపించమని ప్రార్థించున్నాను. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి తండ్రి. దేవా పడుకొని చుండగా ప్రశాంతమైన నిద్రను దయచేసి రేపటి గురించి మమ్మ సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.